వెల్కమ్ టు వీకే టాక్స్. మార్చ్ 21 ప్రపంచ కవితా దినోత్సవం, వరల్డ్ పోయిట్రీ డే. యాక్చువల్గా సాహిత్యానికి పురాతన రూపమైన కవులను, కవిత్వాన్ని గౌరవించడం భారతదేశంలో ఆనవాయితీగా పురాతన కాలం నుంచి వస్తుంది. అయితే ఈ అలవాటు యూరోప్ కంట్రీస్లో లేదు. 18th సెంచరీ వరకు అయితే లేదు. 18th సెంచరీ నుంచి వాళ్ళు మెల్లిగా ఒక రోజుని పెట్టుకొని కవులను, కవిత్వాన్ని గౌరవించడం మొదలుపెట్టారు. దీనిని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రోజుగా చేసేవారు. దీన్ని యునెస్కో 99లో మార్చ్ 21న వరల్డ్ పోయిట్రీ డేగా గుర్తించి అప్పటి నుంచి కూడా సెలబ్రేట్ చేస్తుంది. దీనికంటూ స్పెషల్ థీమ్ ఏమి ఉండదు. ఏమంటే కవిత్వం అన్నది ఒక ఎక్స్ప్రెషన్కి ఒక బెస్ట్ ఒక గుడ్ ఫామ్ అనమాట. అటువంటి దానిని గౌరవించడం, ఓరల్ దీన్ని ప్రోత్సహించడం, మౌఖిక సాంప్రదాయాలను ప్రోత్సహించడం, అందులో ఉన్న డైవర్సిటీని కాపాడడం, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడం, ఇవన్నీ దీని ముఖ్య ఉద్దేశాలు. అలాగే కవులను గౌరవించడం ఈరోజు. అయితే భారతదేశంలో కవులను గౌరవించడం, కవిత్వాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడం అన్నది మన భారతీయులు ప్రతి ఒక్కరికి నరనరాల ముందు నుంచి ఉన్నది. అందుకే కవులకి కనకాభిషేకం చేసేవారు, అగ్రహాలను రాసిచ్చేవారు రాజులు. కవులను చాలా ఎక్కువగా గౌరవించేవారు. కవిత్వం మన చుట్టూ జరుగుతున్న విషయాలు లేదా మనలో కవులో కలుగుతున్న భావావేశాలను పద్య రూపంలోనో లేకపోతే ఒక స్లోగన్స్ రూపంలోనో తీసుకొచ్చారు. ఉదాహరణకు అలాగే కవిత్వం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంక్విలాబ్ జిందాబాద్ ఉదాహరణకు తీసుకుంటే ఇంక్విలాబ్ జిందాబాద్ ఇది ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్లో పౌర హక్కుల వాళ్ళు చాలా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు కూడా చాలా పోరాటానికి, త్యాగానికి దీనిని వాడుతూ ఉంటారు. ఈవెన్ దీని యాక్చువల్గా ఈయన రాసిన ఒక పర్షియన్ ఉర్దూ రైటరు మౌలానా హస్రత్ మొహానీ 1921లో రాశారు. ఇది యాక్చువల్గా ఒక పర్షియన్ ఆరిజిన్ అనమాట. ఈ వర్డ్ ఇంక్విలాబ్ అన్నది విప్లవం వర్తిల్లాలి అనే ఒక మీనింగ్ వస్తుంది. ఇది లాంగ్ లివ్ రివల్యూషన్ అని కూడా. దీనిని ఇప్పటికి రీసెంట్గా కూడా బంగ్లాదేశ్లో వాడారు. 2024లో జూలై 24 ఉద్యమం జరిగింది కదా బంగ్లాదేశ్లో. దానివల్ల షేక్ హసీనా గారు తన పదవిని కోల్పోయి భారతదేశానికి రక్షణగా వచ్చారు. అది మనందరికీ తెలిసిన విషయం. దాంట్లో ఎక్కువ ఎస్పెషల్లీ యూత్ వాడింది ఇంక్విలాబ్ జిందాబాద్. అలాగే పాకిస్తాన్లో ఇప్పటికీ కూడా, భారతదేశంలో కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నది వాడుతూనే ఉంటారు, త్యాగానికి, పోరాటానికి చిహ్నంగా. అలాగే మరొక పద్యం ఏమంటే సర్ఫరోష్కి తమన్నా హై. మనకి ఈ ఒక్క పద్యం అనే కాదు, భారతదేశ స్వతంత్ర పోరాటంలో వందే మాతరం ఇది కూడా మనకి ఒక పోయిట్ రాసింది. బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఇది కూడా ఒక పొయిటిక్ రూపం. అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారిని కీర్తిస్తూ భారతదేశాన్ని, అది కూడా ఒక పొయిటిక్ రూపమే. అయితే సర్ఫరోష్కి తమన్నా హై, అలాగే మనందరికీ తెలిసింది సర్ఫరోష్కి తమన్నానే కాదు, వేమన పద్యాలు, సుమతి పద్యాలు, ఇవన్నీ మనం పిల్లలకి పెడుతూనే ఉంటాం. పిల్లలకి అన్నం పాలు పడుతూను ఇవన్నీ చెప్తూనే ఉంటాం. ఈవెన్ కాళిదాసు యొక్క రఘువంశం, కాళిదాసు యొక్క కుమార సంభవం, ఇవన్నీ కూడా మన పిల్లలకి చెప్తూనే ఉంటాం. మనం కూడా ఎప్పుడూ కూడా చదువుతూనే ఉంటాం. పద్యాలు అన్నది మన చదువులో ఒక భాగం అది మనకి. అలాగే సర్ఫరోష్కి తమన్నా హై మరొక పద్యం. దీన్ని రాసింది బిస్మిల్ అజంబాది. అయితే ఎక్కువ ఫేమస్ చేస్తుంది అగైన్ భగత్ సింగ్ గారు, రామ్ ప్రసాద్ బిస్మిల్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీని యొక్క మీనింగ్ ఏమంటే సర్ఫరోష్కి తమన్నా హై అన్నది, మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాము, మమ్మల్ని ఉరి తీద్దాం అనుకుంటున్న వాళ్ళ చేతుల్లో ఎంత బలం ఉందో మేము చూస్తాము. అంటే వాళ్ళ చేతుల్లో బలం ఉండదు, భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళాల్సిందే అన్న ఒక మీనింగ్ అనమాట. అంతే కదా, ఎంతమందిని ఉరి తీయగలరు? మొత్తం దేశమంతా రెడీ అయిపోతే తీయలేరు కదా. సో అందుకే ఇది చాలా ఇది ఒకటి. రంగదే బసంతి చోలా అనేది కూడా భగత్ సింగ్ గారు ఎక్కువగా వాడేవారు. రంగదే బసంతి చోలా అంటే సాఫ్రాన్ కలర్ మాకు ఇవ్వండి. ఆయన ఏం దేవుణ్ణి నమ్మలేదు. సాఫ్రాన్ కలర్ మాకు ఇవ్వండి, ఎందుకంటే ఉద్యమానికి, వీరత్వానికి ప్రతీక సాఫ్రాన్. ఈ పద్యము సర్ఫరోష్కి తమన్నా హై అబ్ హమారే దిల్ మే దేఖ్నా హై జోర్ కితనా హై బాజు మే కాతిల్ మే అంటూ ఆయన చివర చనిపోయేటప్పుడు కూడా ఇటువంటి పద్యాలను ఆయన వాడి దేశానికి ఒక స్లోగన్ ఇచ్చారనమాట. లేదు, మనం రెడీగానే ఉన్నాము, మనం వీళ్ళని వెళ్ళగొడదాం దేశం నుంచి. ఇది కవిత్వం చేసింది.
సో కవిత్వం అన్నది ఇప్పటి కవులు కూడా, ఆధునిక కవులు కూడా చుట్టూ ఉన్న సమస్యలను తమ కవిత్వ రూపంలో ప్రపంచం ముందు ఉంచుతున్నారు. అందుకే కవులను, కవిత్వాన్ని గౌరవించడం మన భారతదేశం పురాతన నుంచి ఇప్పటికీ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.